నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున మనం సొరియాసిస్ అనేటువంటి చర్మరోగం ఎందుకు వస్తుంది, అది రాకుండా మనం ఏ మార్గాల్ని అనుసరించడం మూలంగా రాకుండా చేసుకోవచ్చు, వచ్చిన దాన్ని ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ప్రస్తుత సమాజంలో కరోనా తర్వాత దాదాపు 15 నుంచి 20% సమాజంలో చాలా మందికి ఈ సొరియాసిస్ అనేటువంటి వ్యాధి చాలా మందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే, మనకి శరీరంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి కదా. ఇందులో తెల్ల రక్త కణాలని తినేయడం అనమాట. ఇందు మూలంగా మనకి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే పీస్ సొరియాసిస్ అనేది మనకి వస్తూ ఉంటుంది సమాజం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మనకి ఆయుర్వేదం ప్రకారం 70 రకాల చర్మ రోగాల్ని చెప్పడం జరిగింది. ఈ సొరియాసిస్ రకాలను చెప్పడం జరిగింది. ఈ సొరియాసిస్ని మనకి ఆయుర్వేదంలో కిటిభా అంటారు. కిటిభా ఇది వాతం తర్వాత కఫము అసమతుల్యత వల్ల వస్తూ ఉంటుందని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే టాక్సిన్స్ మన యొక్క బ్లడ్లో బాగా విపరీతంగా పెరిగిపోవడం మూలంగా కూడా ఈ సొరియాసిస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది రాకుండా మనం ఏ మార్గాలను అనుసరించవచ్చు అంటే, వ్యతిరేకమైనటువంటి పదార్థాలను భుజించడం. అంటే వ్యతిరేకమైన పదార్థాలు అంటే పాలు, చేపలు, పాలు, పెరుగు, పాలు, పండ్లు, అలాగే పొట్లకాయ, కోడిగుడ్డు, తర్వాత పల్లీలు, కొబ్బరి. పల్లీలు అంటే వేరుశెనగ గుళ్ళు, కొబ్బరి, ఇటువంటివి పరస్పర వ్యతిరేక పదార్థాలను మనం భోజించడం మూలంగా మన శరీరంలో ఈ సొరియాసిస్ అనేటువంటి చర్మరోగం రావచ్చు అని మనకి ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తుంది. మనం ఆయుర్వేదం ప్రకారం ఈ పైన చెప్పుకున్నటువంటి పదార్థాలను విరుద్ధ ఆహారాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ విరుద్ధ ఆహారాలు ఎవరైతే తింటారో వారికి ఈ సొరియాసిస్ అనేటువంటి చర్మరోగం కాలక్రమేణా వస్తూ ఉంటుంది. దీనికి నివారణ మార్గాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకి ఇప్పుడు ఈ నివారణ మార్గాలను చూస్తే, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక మనం దీనికి ఊడుగా ఆకు అని ఒక ఆకు మనకి దొరుకుతూ ఉంటుంది. ఈ ఊడుగాకును ఉపయోగించడం ద్వారా ఊడుగాకు యొక్క పసరుని తీసి దాంట్లో మనం నామశుద్ధ పొడిని కూడా కలిపి ఒక గ్లాసు రసం తీసుకుంటే ఒక 2 స్పూన్ల నామశుద్ధ పొడి వేసి ఆ శరీరంలో ఏ పార్ట్లకైతే ఈ చర్మరోగం అనేటువంటిది ఉందో అక్కడక్కడ మనం అప్లై చేయాలి. ప్రతిరోజు అప్లై చేయాలి. ఈ అప్లై చేయడం మూలంగా దాన్ని మనం నివారించవచ్చు. అలా కాకుండా మనకి మరి ఒక మందు, బాగా ఉపయోగపడేటువంటి మందు ఏంటంటే తెడ్డుపాల. దీంతో వాళ్ళు తెడ్డు తయారు చేసేవారు. దీని యొక్క కాయలు మనకి జంట కాయల్లా ఉంటాయి. వీటితో నిర్మల బొమ్మలు, తర్వాత విశాఖపట్నం దగ్గర బొమ్మలు తయారు చేసేటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి. నర్సీపట్నం సరౌండింగ్ ఏరియాస్లో. ఈ ఏరియాలో కూడా ఈ చెట్టుతోటి, తెడ్డుపాల చెట్టుతోటి బొమ్మలు తయారు చేస్తుంటారు. ఆ తెడ్డుపాల చెట్టు యొక్క ఆకును తీసుకొచ్చి లీటరు నూనెకి ఒక 100 గ్రాముల ఆకులు వేసి దానికి బాగా మరక్కాచి దాన్ని శరీరం మీద పట్టించడం ద్వారా కూడా మనం సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు. మరి యొక్క ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటి అంటే, పటికను తీసుకోండి. పటికను తీసుకుని దీన్ని అలం అంటాం. అంటే ఇళ్లలో మనం చాలా వరకు దిష్టికి కడుతూ ఉంటాం దీన్ని. ఈ అల్లం తీసుకుని కొంత దాన్ని పొడి చేసి ఒక ఇనుప మూకుడు తీసుకుని ఆ మూకుడులో వేయండి. పొడి వేసి కింద వెలిగించండి. వెలిగిస్తే అది ఏం చేస్తుందంటే కొంచెం ఎప్పటికి నీరు కింద అయిపోతుంది. ఆ నీరు అయిపోయిన తర్వాత అది మరుగుతూ ఉంటే పైన నురగలా వస్తుంది అనమాట. ఆ నురగను తీసేసేయండి. తీసి అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఏదైతే మనం మూకుడు పొయ్యి మీద పెట్టామో దాన్ని పక్కకి దించేసేయండి. దించేసిన తర్వాత కొంచెం సేపటికి, అంటే ఒక 12 అవర్స్కి అది ఏమవుతుందంటే గడ్డగట్టేస్తుంది. అట్లా ఆ గడ్డగట్టేసిన దాన్ని మనం పొడి చేసుకుని దాన్ని మనం వాటర్లో కలిపి శరీరంలో ఎక్కడైతే మన శరీరం ఈ సొరియాసిస్కి గురి అయిందో ఆ ఏరియాలో మనం రాయటం మూలంగా దీన్ని చాలా బ్రహ్మాండంగా నివారించుకోవచ్చు. అది కాకుండా మనం పైన సబ్బు ఇటువంటి వాటిని పెట్టకుండా మనం సున్ని పొడి అనేది రాసుకోవడం మూలంగా కూడా మనం చాలా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఆ సున్ని పొడి ఎలా తయారు చేయాలి మనం చూద్దాం. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో
అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబடும். వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, KBHB, హైదరాబాద్. భావంచాలు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. భావంచాలు, ఈ భావంచాలు ఒక అరకిలో తీసుకోండి. అలాగే ఒక అరకిలో పెసలు, ముడి పెసలు అంటే తొక్క తీయని పెసలు అనమాట. ఈ పెసలు ఒక అరకిలో తీసుకోండి. అలాగే ఖర్చూరాలు అని ఉంటాయి. ఖర్చూరాలు, గంధ ఖర్చూరాలు అని మనం సెర్చ్ చేస్తే మనకి కనిపిస్తాయి ఈ ఖర్చూరాలు. పూర్వకాలంలో చాలా మంది ఇళ్లలో దీన్ని ఉపయోగించేవారు. ఎందుకు అంటే దీన్ని ఈ తలకు రాసుకునేటువంటి నూనెలు వేసేవారు. ఎందుకంటే చాలా సుగంధం వస్తూ ఉంటుంది అని. అందుకని దీన్ని కూడా మనం ఒక 100 గ్రాములు తీసుకుని దాన్ని కూడా పౌడర్ చేసి ఈ 3 కలిపేసి స్నానం చేసే ముందర ఒక 2 స్పూన్లు పొడి ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా నానపేసి దాన్ని కనుక నలుగు కింద పెట్టుకుని శుభ్రంగా స్నానం చేస్తే వెళ్ళి చాలా ఉపశమనం కలుగుతుంది. ఇది తగ్గడంలో చాలా దోహదకారిగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత మా వైద్య వెల్నెస్ సెంటర్లో దీనికి చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే మేము డీప్ టిష్యూ మసాజ్ అనేది చేస్తాం. ఈ సోరియాసిస్ వచ్చిన పేషెంట్ 15-20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న పేషెంట్లు కూడా మా యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి ఏరేడుపాడులో ఉన్న క్లినిక్కి, అలాగే హైదరాబాద్ KPHB కాలనీలో ఉన్న క్లినిక్కి కూడా చాలా మంది పేషెంట్స్ ఈ సోరియాసిస్ బారిన పడిన వాళ్ళు వచ్చి దాన్ని తగ్గించుకుని వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. వారికి మేము ఏం చేస్తామంటే డీప్ టిష్యూ మసాజ్ చేస్తాం. అలాగే కపింగ్ థెరపీ అనేది కూడా మేము చేయడం జరుగుతుంది. ఆక్యుపంక్చర్, తర్వాత మర్మ థెరపీ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. 15-20 సంవత్సరాల నుంచి చాలా చోట్ల తిరిగి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించిన వారు నయం కాని వారికి మన వైద్య వెల్నెస్ సెంటర్లో చాలా మందికి మనం దాన్ని తగ్గించడం జరిగింది. ఇది ఈవెన్ దాని యొక్క ఆ శరీరం మీద ఆనవాళ్ళు లేకుండా కూడా చేయడం జరిగింది వితిన్ 6 monthsలో. అందుకని మీరు గనక దీని బారిన కనుక పడుతూ ఉంటే మీరు మన వైద్య వెల్నెస్ సెంటర్లో చికిత్స తీసుకోవచ్చు. అలా చికిత్స తీసుకున్న వారిలో ఒక ఆమె యొక్క అనుభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన వైద్య వెల్నెస్ సెంటర్కి నర్సీపట్నం నుంచి లక్ష్మి గారు అని తను వచ్చారనమాట. తను 3 yearsగా స్కిన్ డిసీజ్ తోటి బాధపడుతున్నారు. తను చాలా హాస్పిటల్స్లో తిరగడం జరిగింది. ఎక్కడ తను ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే అక్కడ రిజల్ట్ అనేది తనకు రాలేదన్నమాట. అంటే ఒక్కోసారి ఒక్కో చోట చేయించుకున్న ట్రీట్మెంట్కి కొంచెం తగ్గడం, మళ్ళీ సేమ్ రావడం, ఇలాగా తనకి చాలా మనీ అనేది వృధా అయిందనమాట. ఇక తనకి ఏం చేశారంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు మన దగ్గర సోరియాసిస్కి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పడంతో తను కూడా మన దగ్గరికి వచ్చి చేయించుకుందనమాట. చేయించుకున్న తర్వాత ఇప్పుడు తన యొక్క మాటల్లో మనం చెప్దాం. తను ఎక్కడెక్కడ తిరిగింది, అది ఏ హాస్పిటల్లో చేయించుకుంది, ఎన్ని సంవత్సరాలు బాధపడింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకి లక్ష్మి గారు చెప్తారు. అమ్మ, నువ్వు ఇంతకు ముందర వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను సార్. చూపించుకుని తగ్గట్లేదు. మళ్ళీ వైజాగ్ నారాయణ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. 3 సంవత్సరాలు వాడాను, అయినా సరే ఏమీ తగ్గట్లేదు సార్. అసలు ఏం వేసుకున్నా సరే ఇంకా ఈ టాబ్లెట్లు వేసుకుంటే మొత్తిగా వచ్చేయడం, శరీరం అంతా బ్లాక్గా అయిపోవడం, అసలు ఏం బాగోట్లేదు, తగ్గట్లేదు. అది ఒక ద్వారాగా తెలిసిందండి ఇక్కడ ఇలాగ వైద్యం చేస్తున్నారని. దానివల్ల నేను ఇక్కడికి వచ్చింది. కానీ ఇప్పుడు అయితే బాగానే. ఓకే, అంటే వైద్య వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని మీకు వేరే వారి ద్వారా తెలిసి మీరు అప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మీరు రాకముందర ఇంతకు ముందర బాగా శరీరం అంతా బాగా పోట్లు, దురదలు ఇవన్నీ వచ్చేసి భరించలేకపోయేది నన్ను నొప్పులు. అయితే నేను చాలా ఓవర్గా వచ్చేసేదండి నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతులు చాలా ఇదిగా ఉండేది. ఇంకా ప్రాణం మీద ఆశ కూడా ఉండేది కదా ఆ నొప్పులకి. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాధపడేవారు కదా ఆ నొప్పులతోటి, విపరీతంగా తట్టుకోలేనంత నొప్పి ఉండేది మీకు. అలాగుంది. మీరు ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నంతసేపు వచ్చినట్టు వచ్చి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ వచ్చాయా, లేకపోతే అసలు అందులో మీకు తగ్గినట్టుగా ఏమనిపించేది కదా? అంటే వేరే
మీరు నర్సీపట్నం తర్వాత విశాఖపట్నంలో ట్రీట్మెంట్ చేయండి. టాబ్లెట్లు వేసుకున్నంత వరకు బాగానే ఉంది సార్. మళ్ళీ టాబ్లెట్లు మానేస్తే మామూలుగా వచ్చేసి సార్. మామూలుగానే ఏం తినకపోయినా చేయకపోయినా మామూలుగా వచ్చేసి టాబ్లెట్లు మానేస్తే మామూలుగా వచ్చేసింది. ఓకే, నార్మల్గా వచ్చేదండి. మామూలు ఎలాగ ఉండేదో మామూలుగా చర్మం మీద అలా వచ్చేది. ఇప్పుడు మీకు పూర్తిగా ఇక్కడ వైద్య విజ్ఞాన సెంటర్లో మీకు తగ్గిన నొప్పులు ఇవన్నీ మీకు నొప్పులు తగ్గాయి, బాగానే ఉంది ఇప్పుడు ఆరోగ్యం అయితే. పర్లేదు. సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. బాగానే ఉంది. ఓకే, నమస్తే అమ్మ. నమస్తే. సంతోషం. మీరు ఇటువంటి విజ్ఞానదాయకమైనటువంటి అలాగే శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని మరిన్ని తెలుసుకోవాలంటే మా వైద్య వెల్నెస్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.